ప్రభు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము చేత మనలను నడిపించుటకు సిద్ధపడుతున్నారు. మరి చూద్దాం లేఖనములలో కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము మొదటి లేఖనం. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము మొదటి లేఖనం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఎవరు నిబ్బరంగా ఉన్నారు? ఎవరు దేవునికి స్తుతిగానం చేస్తూ ఉన్నారు? ఒక్కసారి మనం అందరం కూడా మనలను మనము పరీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఆసన్నమైనది. ప్రభువునందు విశ్వాసము చేతను, నమ్మకము చేతను, మరి ఆయన నీతికి, ఆయన యథార్థతకు, ఆయన సత్యమునకు, మరి ఆయన కనికరమునకు ఎప్పుడైతే మనం దాసోహమని వాటిని మనం తూచా తప్పక ఈ లోకములో ఆచరించడానికి ఆయన యందు ప్రవేశిస్తామో అప్పుడే మనం ప్రభువునందు నిబ్బరము కలిగినటువంటి జీవితాలు మనకుంటాయి. అంతేకాకుండా ఆ దినము మాత్రమే మనం ఆ దినము నుండి ప్రభు పక్షముగా స్తుతిగానం చేస్తూ ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాం. కనుక ఈ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనలను మనం పరీక్షించుకొని అలాగా ఈ దినము నుండైనా ఉండాలనే ఒక ఆకాంక్ష కలిగిన వారిగా మనం ఈ లోకంలో జీవించాలి. అలా జీవించాలి అనుకున్నట్లయితే ఈ దినము నుండైనా ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ పాదములకు ఎనలేని వందనం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో వీక్షించుతున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇదిగోనైనా నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.